బాలీవుడ్ రామాయణం బడ్జెట్ 700 crores ప్లస్, డైరెక్టెడ్ బై నితేష్ తివారీ. ఈ మూవీలో క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అయింది వీళ్ళే. రాముడు రణబీర్ కపూర్, సీత సాయి పల్లవి, రావణ యష్, విభీషణ విజయ్ సేతుపతి, శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్, కుంభకర్ణ బాబీ డియోల్, హనుమాన్ సన్నీ డియోల్, కైకేయి లారా దత్తా. బాలీవుడ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ రామాయణ 3D. దీని బడ్జెట్ ఆల్మోస్ట్ 700 crores ప్లస్ ఎస్టిమేషన్ ఉంది. దీన్ని డైరెక్ట్ చేసేది దంగల్ మూవీ ఫేమ్ నితేష్ తివారీ. మన ఓం రావత్ తీసిన కళాకాండం ఆదిపురుష్ తర్వాత హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ నితేష్ తివారీస్ రామాయణ్. నితేష్ తివారీ ప్రీవియస్ బెస్ట్ వర్క్స్ దంగల్. ఈ మూవీ హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీగా 2000 crores ప్లస్ కలెక్షన్స్తో ఉంది. బట్ ఈ మూవీలో అంతగా గొప్పగా ఏముండదు, జస్ట్ ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం మాత్రమే. ఇండియాలో కన్నా చైనీస్ వాళ్ళకి మూవీ ఎక్కువ నచ్చడం వల్ల అక్కడ కలెక్షన్స్ రీజన్స్ వల్లనే ఈ మూవీ హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీగా ఉంది. ఫస్ట్లీ నా డౌట్ ఏంటంటే అందరికీ సడన్లీ రామాయణం మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైప్ తెచ్చింది యష్ యాజ్ రావణ్ అనే రూమర్. ఇప్పటికీ యష్ ఈ న్యూస్ మీద ఎలాంటి రియాక్షన్ లేదు. నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్. సన్నీ డియోల్ రీసెంట్లీ గద్దర్ 2 మూవీ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిండు. సో ఈయనను కూడా మూవీలో ఎలాగోలా యాడ్ చేసి సన్నీ డియోల్ యాజ్ హనుమాన్ అని రూమర్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దిస్ ఎనిమల్ మూవీ విలన్ ది బాబీ డియోల్ ఇండియా వైడ్గా మోస్ట్ ట్రెండింగ్ క్యారెక్టర్. ఎనిమల్ మూవీ తర్వాత ఈయనకి రామాయణంలో కుంభకర్ణుని క్యారెక్టర్కి ఫిక్స్ చేశారు. ఇది కూడా 99% కన్ఫర్మ్ అయిపోయిన క్యారెక్టర్. మన మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి యాజ్ విభీషణ, రావణాసురుడి బ్రదర్ క్యారెక్టర్. దిస్ వన్ లుక్స్ ఇంట్రెస్టింగ్. రకుల్ ప్రీత్ సింగ్ యాజ్ శూర్పణఖ, రావణాసురాస్ సిస్టర్. మన లక్ష్మణుడు ముక్కు కోసి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని ఎక్కువగా ఇంపాక్ట్ చూపించకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్లీ రామాయణంలో యుద్ధకాండం జరగడానికి కూడా ఇది బాగా ఇంప్రూవైజ్ చేసిన క్యారెక్టర్ శూర్పణఖ. మరి రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా యాప్ట్ ఉంటుందా లేదా అంటే జస్ట్ మనం ఇంపాక్ట్ మాత్రం చూపగలం. అది ఎలా ఉంటుందనేది మూవీలో క్యారెక్టర్ చూసేంత వరకు ఎవరు డిసైడ్ చేయలేం. ఈ మొత్తం క్యాస్ట్లో నాకు బాగా అట్రాక్టింగ్ అండ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపించింది సాయి పల్లవి యాజ్ సీత అండ్ యష్ యాజ్ రావణ. బట్ వై? వేరే క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి కదా అంటే ఇన్ హోల్ ఫిలిం ఇండస్ట్రీ సాయి పల్లవి లాంటి ట్రెడిషనల్ అటైర్ ఉన్న యాక్ట్రెస్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో ఆఫ్ స్క్రీన్స్లో కనిపించే యాక్ట్రెస్ని చూపిస్తే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన సాయి పల్లవి స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ తన మూవీస్లో చేసే కీన్ క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇవన్నిటిని లెక్కకు తీసుకుంటే సీతామాత క్యారెక్టర్కి సాయి పల్లవి 100కి 200% ఇస్తుంది. అండ్ రాకింగ్ స్టార్ యష్ రాకీ బాయ్ యాజ్ రావణాసురుడు. KGF మూవీ సిరీస్లో బాగా అబ్జర్వ్ చేస్తే యష్ క్యారెక్టరైజేషన్ అంటే మన రాకీ బాయ్ క్యారెక్టరైజేషన్స్ అటు విలన్గా చూపిస్తూ హీరోగా చూపిస్తూ కొన్ని మూమెంట్స్లో హీరో టైప్ ఆఫ్ అటైర్, కొన్ని మూమెంట్స్లో విలన్ అండ్ గ్రే షేడ్ అటైర్, ఎక్కడ బ్యాలెన్సింగ్ తప్పకుండా చాలా ఇనిషియేటివ్ క్యారెక్టర్లో చూపిస్తారు మనకు ప్రశాంత్ నీల్. ఇదే బాగా అబ్జర్వ్ చేస్తాం మనం రామాయణంలో కూడా. రావణాసురుడి క్యారెక్టర్ సీత దగ్గరకు వచ్చినప్పుడు అంటే లేడీస్ వీక్నెస్తో మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. మిగతా దగ్గర ఎక్కడ చూసుకున్నా పర్ఫెక్ట్ ఒక వారియర్ అండ్ కింగ్ ఉండాల్సిన ఎవ్రీ క్యారెక్టరైజేషన్ రావణాసురుడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో యష్ యాజ్ రావణ్ లుక్స్ పర్ఫెక్ట్ కాస్టింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ప్రభాస్ వర్సెస్ రణబీర్ కపూర్ ఇన్ లార్డ్ రామా క్యారెక్టర్. ఆదిపురుష్ మూవీ VFX, గ్రాఫిక్స్, లాంగ్వేజ్ ఇవి పక్కన పెడితే ప్రభాస్ యాజ్ రామా క్యారెక్టర్ నిజంగా సెట్ కాలేదా? నాకైతే సెట్ అయ్యాడు అని అనిపించింది. హైట్ పర్ఫెక్ట్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వారియర్ అటైర్ ఇవన్నీ ప్రభాస్లో పర్ఫెక్ట్గా అనిపించాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఆరా, ఒక షైనింగ్, ఒక బ్రైట్నెస్ అనేది ఉండాలి రాముని క్యారెక్టర్లో. ప్రభాస్లో డెఫినెట్లీ అది మనం బాహుబలి కన్నా ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్లో ప్రభాస్ని మించిన హీరోనే లేడు హోల్ ఇండియన్ ఇండస్ట్రీలో. సో మరి రాముని క్యారెక్టర్కి ఎందుకు సెట్ కాలేదు?
మన ఓం రావత్ ఇంకొంచెం కేర్ తీసుకొని ప్రభాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లుక్స్ మీద పాజిటివ్గా కరెక్షన్ చేస్తే ఆదిపురుష్ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చుంటే డెఫినెట్లీ ప్రభాస్ యాజ్ రామ పర్ఫెక్ట్ అని అనేవాళ్ళు ఎవరైనా. బట్ ఆ మూవీకి ఉన్న గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ రావడం వల్ల టోటల్లీ బాలీవుడ్ వాళ్ళకి ప్రభాస్ మీద ఉన్న నెగిటివిటీ అంతా ఒకటేసారి ఇంపాక్ట్ అయ్యి మూవీలో ప్రభాస్ అస్సలు సెట్ కాలేదు. రాముడి క్యారెక్టర్ అసలు ప్రభాస్ చేయడం ఏంది, ఎక్కడ కూడా మనకి యాప్ట్ అనిపించలేదు అని గట్టిగా ట్రోలింగ్ జరిగింది. నాకైతే రాముని క్యారెక్టర్లో ప్రభాసే సెట్ అయ్యాడు. యాజ్ వెల్ రణబీర్ కపూర్ను చూసుకుంటే క్యారెక్టరైజేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, హైట్ ఇవన్నీ ఓకే, బట్ ఆ ఆరా, ఆ షైనింగ్నెస్ అనేది రణబీర్ కపూర్లో నాకైతే అస్సలు కనిపించడం లేదు. రీసెంట్లీ ఎనిమల్ మూవీలో టోటల్లీ గ్రేయెస్ట్ క్యారెక్టర్ని చూపించాం. అలాంటి గ్రేయెస్ట్ క్యారెక్టర్ రాముని క్యారెక్టర్ ఎలా చెయ్యగలడు అనే ఇంపాక్ట్ అండ్ క్వశ్చన్స్ చాలామంది బాలీవుడ్లో ఉన్నాయి. మన ఇండియన్ ఇండస్ట్రీ టోటల్గా దీని మీద ఒక కన్ఫర్మేషన్ అండ్ కన్ఫ్యూజన్లో ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? రణబీర్ కపూర్, ప్రభాస్ వీళ్ళిద్దరు రాముని క్యారెక్టర్ ఎవరికి పర్ఫెక్ట్గా ఉంటుంది? రణబీర్ కపూర్ ప్రభాస్ అంతా షైనింగ్గా ఉండగలడా లేదా? కింద కామెంట్ చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.